భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య సంబంధాలను నిరంతరం ప్రభావితం చేస్తుండగా వాటిని తగ్గించుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకు రావడం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ ఈ భేటీతో ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అంతా భావిస్తున్నారు. సోమవారం రోజు సాయంత్రం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారతదేశానికి రాబోతున్నారు. సాయంత్రం 4:15 ఆయన నేరుగా ఢిల్లీలో విమానం దిగబోతున్నారు. ఆ తర్వాత కాస్త ఫ్రెష్ అయ్యి సాయంత్రం 6 గంటలకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ కానున్నారు. అయితే వీరిద్దరి సమావేశానికి జైశంకర్ అధికార నివాసమే వేదిక కాబోతుంది. అలాగే ఈ భేటీలో ప్రధానంగా 3 అంశాలు చర్చించుకోబోతున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి సరిహద్దు వివాదాల పరిష్కారం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది ద్వైపాక్ష సంబంధాల బలోపేతం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం ఈ చర్చల్లో ప్రధాన ఎజెండాగా అని సమాచారం. తూర్పు లడఖ్లోని సరిహద్దు ప్రాంతంలో చైనా సైనికుల మోహరింపులు, భారత్ సైనికుల కదలికలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చడం, శాంతియుత వాతావరణాన్ని తిరిగి తీసుకురావడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే గాల్వన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణల తరువాత ఇరు దేశ దౌత్య సైనిక స్థాయిలో అనేక రౌండ్లు చర్చలు జరిగాయి. ఆ చర్చల వల్ల కొన్ని ప్రాంతాల నుంచి సైనికులు ఉపసంహరణ జరిగింది. కానీ కొన్ని క్లిష్టమైన ప్రాంతాల్లో ఇప్పటికీ సైనికుల మోహరింపు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వాంగ్ యీ జైశంకర్ భేటీ ఈ సమస్యకు ఒక దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుక్కుంటారని ఇరు దేశాలు అంచనా వేస్తున్నాయి. కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాకుండా భారత్ చైనా మధ్య ఉన్న వాణిజ్య లోటు కూడా ఈ చర్చల్లో ఒక ముఖ్య అంశంగా నిలబడుతుంది. అయితే సోమవారం రాత్రి వరకు ఈ సమావేశాన్ని ముగించుకొని ఆ తర్వాత రోజు అంటే మంగళవారం రోజు 11 గంటలకు వాంగ్ యీ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సరిహద్దు సమస్యపై చర్చిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం 5:30 లోక్ కళ్యాణ్ మార్గంలోని ఆయన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారని విదేశాంగ మంత్రి శాఖ వెల్లడించింది.